రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం చంద్రన్నతోనే సాధ్యమన్నారు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు చామర్తి జగన్మోహన్ రాజు. ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్సీ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు చామర్తి జగన్మోహన్ రాజు. గురువారం తంబళ్లపల్లె నియోజకవర్గ రాజంపేట పార్లమెంట్ అభివృద్ధి ప్రజా సంక్షేమం చంద్రబాబుకి సాధ్యమని, ఆయన నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందని తెలుగుదేశం పార్లమెంట్ అధ్యక్షులు చామర్తి జగన్మోహన్ రాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ రాష్ట్ర డైరెక్టర్ పర్వీన్ తాజ్, పార్టీ సమన్వయకర్త మల్లికార్జున నాయుడు, బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు, బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తులసిదాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. It's about time to break it down. You ready? అందరి పేర్లు ఉచ్చారణ చేయకపోతున్నా కాబట్టి ఈ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ఇవాళ ఇక్కడ మనం 100 రోజుల పండుగ చేసుకుంటున్నాం. ఈ పండుగ నేపథ్యం ఏంటి అనేటువంటిది ఒక 2 నిమిషాలు మాట్లాడుకుంటే మంచిది అనుకుంటున్నాను. దాదాపు ఇవాళ అమెరికా దేశం భారతీయులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి సాఫ్ట్వేర్ కనుక లేకపోతే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ నాశనమయ్యేటటువంటి పరిస్థితి. అగ్రరాజ్యం ఎక్కడ, అగ్రరాజ్యం యొక్క ఆర్థిక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ తో లింక్ కావడం ఎక్కడ? ఇటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని సాఫ్ట్వేర్ శాసిస్తుంది. ఈ సాఫ్ట్వేర్ రంగంతోనే భవిష్యత్తు ఉంటుందని మన విజయనగర నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు గ్రహించి ప్రతిపక్షాల దగ్గర కూడా హైటెక్ హైటెక్ అంటున్నాడే అని అనిపించుకునేటువంటి పరిస్థితుల్లో ఆ విజనరీ నాయకత్వంతో భవిష్యత్తును ఆలోచించి ఆ రోజు సాఫ్ట్వేర్ రంగాన్ని డెవలప్ చేస్తే ఈ రోజు ఆ ఫలితాలు మనం అనుభవిస్తూ ఉన్నాం. అవునా కాదా? ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలబడుతూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2గా విడదీశారు. విడదీసిన తర్వాత మా నాయకుడైతేనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెట్టగలరు అని చెప్పి విడదీసిన వెంటనే మన చంద్రబాబు నాయుడు గారిని కట్టుబట్టలతో ఉన్నటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకున్నాం. 2014-19 మధ్యలో కట్టుబట్టలతో ఉన్నటువంటి రాష్ట్రాన్ని 24 గంటలు కష్టపడి ఒక స్థాయికి తీసుకొచ్చి మళ్లీ తిరిగి తలెత్తుకునేలా నిలబడినటువంటి సమయంలో ఒక దొంగ వచ్చినాడు, దొంగ నాయకత్వం వచ్చింది. ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి. సరే ఏదో ఇస్తే పోతుంది అని ఆ రోజు ఉదాసీనంగా మనం అధికారాన్ని ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఏం జరిగింది? రాష్ట్రాన్ని 12 లక్షల కోట్లు అప్పుల పాలు చేసి సంక్షేమం అంటూ పేరు చెప్పి పేదలందరికీ 100 రూపాయలు ఇచ్చినారు, 1000 రూపాయలు గుంజుకున్నారు. మీ దగ్గర 100 రూపాయల నుండి 50 రూపాయలు ఖర్చు చేయిస్తే మీ దగ్గర డబ్బు మిగులుతుందా? 100 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు ఖర్చు చేయిస్తే డబ్బు మిగులుతుందా? ఒకసారి ఆలోచించండి. ఆ విధంగా మోసం చేసి రాష్ట్రాన్ని అరాచకం చేసినటువంటి పరిస్థితుల్లో దౌర్జన్యాలు, అరాచకాలు చేసి ప్రతిపక్షమే లేకుండా చేసి ఏకఛత్రాధిపత్యం వహించాలన్నటువంటి నియంత్రణ ధోరణిలో ఉండగా లోకేష్ బాబు అంటే నిరాశ నిస్పృహలతో పేద ప్రజలు పడద్దు అనేటువంటి ఉద్దేశంతో ఒక పక్క పాదయాత్ర స్టార్ట్ చేశారు. అదే సమయంలో రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ఎంత అరాచకం అంటే కనుక కనీసం నామినేషన్ వ్యవస్థ కూడా చించేటటువంటి పరిస్థితి.